ఏలేశ్వరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య, బొద్దిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి రోజునే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని, పొట్టి శ్రీరాములు సుమారు 50 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన మహానుభావుడని కొనియాడారు. అనంతరం గొల్లపూడి త్రిమూర్తులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, చిక్కాల లక్ష్మణరావు, వాగు కామేశ్వరరావు, గ్రంథి కృష్ణ, రత్నాజీ, గొల్లపూడి సత్యనారాయణ, జి సత్యబాబు, మూవమూర్తి, జి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నగర పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందరో త్యాగమూర్తుల ఫలితం మన స్వాతంత్రం. అది మన దేశానికి, మన తెలుగోడికి ప్రత్యేకించి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారు యొక్క జన్మదినాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రం ఏర్పడి దగ్గర నుంచి జరుగుతుంది. దానిలో భాగంగా ఆ త్యాగమూర్తిని అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై టీడీపీ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా మీరు పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా ఉదయపూర్వక నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనందరం కూడా స్మరించుకుంటాం. ఎందుచేతంటే ఆయన సుమారుగా 50 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి, ఆమరణ నిరాహారదీక్ష చేసి మనకి మద్రాసులో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మన ప్రభుత్వాలు దిగిచ్చే విధంగా ఆయన నిరాహారదీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి తీసుకురావడం జరిగిందండి. మరి ఆయన ఏ ఒక్క కులానికో ఏ జాతికో చెందిన వ్యక్తి కాదు, అందరూ వాడు ఆయన. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే మన రాష్ట్రానికి మరి ఈ రోజు స్వాతంత్రం వచ్చిందంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో దిగ్విజయంగా మరి ఎంతో ఉజ్వలంగా ఉందంటే మాత్రం ఆయనే కారణం. కాబట్టి ఈ రోజు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్మరించుకుంటే మనందరం కూడా శుభసూచకమని చెప్పి మనందరం కలిసిమెలిసి ఎప్పుడు ఎలాగ ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.